హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మా చిన్న ప్రపంచంలోకి మీకు సాదర స్వాగతం. ఇది కేవలం యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాదు, మా కుటుంబం సాగించే అందమైన ప్రయాణాల సమాహారం. అదే యాదాద్రి ఫ్యామిలీ విహారీ. ప్రకృతి ఒడిలో సాగే ప్రయాణాలు, ఆధ్యాత్మిక చింతనతో నిండిన క్షేత్ర దర్శనాలు మరియు కొండల మధ్య సాగే మా ఫ్యామిలీతో గడిపే మధుర క్షణాలు. మేము చూసే ప్రతి అందాన్ని, పొందే ప్రతి అనుభూతిని మీతో పంచుకోవడమే మా లక్ష్యం. మేమిప్పుడు శ్రీశైలానికి వెళ్ళే ఘాట్ రోడ్ ప్రయాణం ఎలా ఉంటుందో మేము మీకు చూపించబోతున్నామండి. హైదరాబాద్ నుండి శ్రీశైలం వచ్చే భక్తులు దర్శించే అన్ని దేవాలయాలు మా ఛానల్లో అప్లోడ్ చేశామండి. అవన్నీ తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మనం శ్రీశైలం ఘాట్ రోడ్ ఎంటర్ అవుతున్నామండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో. ప్రకృతి ఒడిలో ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. హైదరాబాద్ నుండి చాలా దూరం ప్రయాణం చేశాక మధ్యలో దేవాలయాల దర్శనం తర్వాత ఈ శ్రీశైలం ఘాట్ రోడ్ ప్రారంభం కాకముందే రైట్ సైడ్ ఉమామహేశ్వరానికి అయితే వెళ్ళొచ్చామండి. ఇలా స్ట్రేట్గా వెళ్తే మనం శ్రీశైలం ఘాట్ రోడ్కి అయితే ఎక్కుతున్నాము. మా ఈ ప్రయాణంలో మీరు కూడా భాగం కావాలంటే ఆలస్యం చేయకుండా ఇప్పుడే మా వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి, మనందరం కలిసి ఈ విహారాన్ని కొనసాగిద్దాం. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఈ ఘాట్ రోడ్ ప్రయాణం దాదాపు 2.5 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది. ఏ ఏ ప్లేస్లు ఈ ఘాట్ రోడ్లో కనిపిస్తాయో అవన్నీ కూడా మేము మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తామండి. చూడండి, మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా. శ్రీశైలానికి 86 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడి నుండి. పదండి, మనం ఒకదాని వెనుక ఒకటి చూసుకుంటూ వెళ్దాం. ఈ శ్రీశైలం ఘాట్ రోడ్డులో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి ఉంటుందండి. చాలా స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే అంత టైం అనేది తీసుకుంటుంది. శ్రీశైలం ఫారెస్ట్ని అమరాబాద్ ఫారెస్ట్ అని కూడా అంటారు. ఈ శ్రీశైలం ఘాట్ రోడ్ ప్రయాణం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఘాట్ రోడ్ ప్రయాణం. ఆ రోడ్ల యొక్క మలుపులు చాలా అద్భుతంగా ఉంటాయి. నిజంగా ప్రకృతి ఇంత అందంగా ఉంటుందా అని అనిపిస్తుందండి. ఈ నల్లమల ఫారెస్ట్ లోపలికి వెళ్తుంటే చాలా బాగుంటుంది. మనకు ఈ ఘాట్ రోడ్ వెంబడి చిన్న చిన్న విలేజ్లు అయితే కనిపిస్తాయండి. మనం మధ్యలో ఆగి టిఫిన్స్, స్నాక్స్ కానీ తీసుకోవడానికి మనకు చిన్న చిన్న విలేజెస్, షాప్స్ అయితే కనిపిస్తాయి. కొంచెం ముందుకు వెళ్తే మన్నన్నూరు చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ దగ్గర మనం వెహికల్లో ఏమైనా ప్లాస్టిక్ వస్తువులు ఉంటే తీసేస్తారండి. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ తీసేసుకుంటారు. ఎందుకంటే మనం ఫారెస్ట్లో నుండి వెళ్తాం కదా, అవి బయట పడేస్తే ఫారెస్ట్లో ఉండే జంతువులకు హాని కలుగుతుంది. కాబట్టి ఆ ప్లాస్టిక్ ఇక్కడ తీసేసుకుంటారు. ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుందండి. ప్రతి ఒక్క వెహికల్ని ఇక్కడ చెక్ చేస్తారు. అయితే ఇక్కడ రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేస్తారండి. ఇక్కడ వాహనాలు నిలుపుకొని ఇక్కడ స్టే కూడా చేయవచ్చు. ఇక్కడ అవైలబుల్గా రూమ్స్ కూడా ఉంటాయి. ఏ వెహికల్లో వచ్చినా కూడా నైట్ 9 కాగానే ఇక్కడ వెహికల్ ఆగిపోవాల్సిందేనండి. ఇక్కడ నైట్ స్టే చేసి మార్నింగే మళ్ళీ ప్రయాణం కొనసాగించవచ్చు. హైదరాబాద్ నుండి శ్రీశైలం వచ్చే భక్తులు మార్నింగ్ టైంలో రావడం చాలా బెటర్ అండి. ఇక్కడ మనం కొంచెం ముందుకు వెళ్తే ఒక జంక్షన్ వస్తుందండి. ఇక్కడ లెఫ్ట్కు వెళ్తే మనం మద్దిమడుగు ఆంజనేయ స్వామి దేవాలయానికి అయితే వెళ్ళొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ వస్తే ఆ ఆలయాన్ని దర్శించుకునే ప్రయత్నం చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఆలయం. శ్రీశైలానికి వెళ్ళే భక్తులకు ఇక్కడ సౌకర్యార్థం చాలా టిఫిన్ సెంటర్లు, అలాగే భోజన వసతికి కావాల్సిన హోటల్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఇక్కడ ఆగి మరీ టిఫిన్ చేయొచ్చు, అలాగే భోజనాలు కూడా చేయవచ్చు. మేమైతే
మేమే ఫుడ్ తెచ్చుకున్నామండి. మేము శ్రీశైలం వెళ్ళిన తర్వాత అక్కడ భోజనం చేసాము. ఇక్కడ మధ్యలోనైతే ఎక్కడా తినలేదు. ఇప్పుడు మనం ఇంకో చెక్ పోస్ట్కి అయితే వెళ్తున్నామండి. ఇది తెలంగాణకు సంబంధించిన చెక్ పోస్టు. ఈ చెక్ పోస్ట్ దాటితే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ చాలా దట్టమైన అడవి మధ్యలో నుంచి ఉంటుందండి ఈ ఘాట్ రోడ్ ప్రయాణం. ఈ శ్రీశైలం ఘాట్ రోడ్ మొత్తము కూడా కొండ చుట్టూ కాకుండా అక్కడక్కడ మామూలు రోడ్లు కూడా ఉంటాయండి. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది ఘాట్ రోడ్ కాకుండా మామూలు రోడ్ లాగానే కనిపిస్తుంది. మధ్య మధ్యలో ఘాట్ రోడ్లు అనేవి వస్తూ ఉంటాయి. ఈ నల్లమల ఫారెస్ట్ అనేక అరుదైన ఆయుర్వేద మూలికలకు నిలయం. అందుకే ఇక్కడి గాలి పీల్చడం కూడా ఆరోగ్యానికి మంచిదని స్థానికులు చెబుతూ ఉంటారు. శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది మన భారతదేశంలోనే అతిపెద్ద పులి సంరక్షణ కేంద్రంగా చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, మనం ముందుకు చూసుకున్నట్లయితే మనం రైట్ నుంచి ఒక రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్డు వెంబడి వెళ్తే మనం సలేశ్వరం శివయ్య దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సలేశ్వరం. ఇక్కడ పక్కనే ఉన్న అమ్రాబాద్ ఫారెస్ట్లో తెలంగాణ ప్రభుత్వం జంగిల్ సఫారీ కూడా సౌకర్యాన్ని కల్పించిందండి. అడవి లోపలికి వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు ఉంటాయి. ఆ సఫారీలో అడవిలో తిరిగే కొన్ని జంతువులను చూడవచ్చు. పురాణాల ప్రకారం శ్రీశైల క్షేత్రం సాక్షాత్తు కైలాసం లాంటిది. ఈ ఘాట్ రోడ్లో ప్రయాణించేటప్పుడు భక్తులు ఓం నమ శివాయ లేదా శంభో శంకర అని స్మరిస్తూ వెళ్తూ ఉంటారు. ఆ కొండల గాలి, అడవి వాసన మనసులోని ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తాయి. మనకు మధ్య మధ్యలో జంతువులు కూడా కనిపిస్తాయండి. మాకైతే ఇంతకుముందు వచ్చినప్పుడు ఈవినింగ్ టైంలో వచ్చాము. ఆ టైంలో మాకు జింకలు కూడా కనిపించాయి. నిజంగా ఈ ఘాట్ రోడ్ ప్రయాణం ఒక అడ్వెంచర్ లాంటిదని చెప్పవచ్చండి. ప్రతి మలుపు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. చాలా అద్భుతం అండి. ఈ అందాన్ని చూడాల్సిందే తప్పకుండా. ఇక ఈ ఘాట్ రోడ్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది శ్రీశైలం డ్యామ్ గురించి అండి. కృష్ణా నదిపై నిర్మించిన ఇది ఒక కట్టడం మాత్రమే కాదు, ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పవచ్చు. దక్షిణ భారతదేశానికి ఒక కీలకమైన జలవనరు అని చెప్పవచ్చు. ఈ శ్రీశైలం డ్యామ్నే బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అని అంటాము. అంటే ఈ నీరు త్రాగునీరు, సాగునీరు, అలాగే కరెంటు ఉత్పత్తికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఘాట్ రోడ్ ప్రయాణంలో ఈ డ్యామ్ కనిపించే దృశ్యం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఆ డ్యామ్ని చూద్దాం. ఈ ఘాట్ రోడ్ మీద ప్రయాణం చేసేటప్పుడు డ్యామ్ యొక్క పూర్తి వ్యూ కనిపించే విధంగా కొన్ని వ్యూ పాయింట్లు అనేవి ఇక్కడ నిర్మించడం జరిగిందండి. ఇక్కడ నుండి డ్యామ్ వెనుక ఉన్న విశాలమైన బ్యాక్ వాటర్స్ సముద్రం లాగా కనిపిస్తూ ఉంటాయి. మనం ఇక్కడ ఇదొక వ్యూ పాయింట్గా చెప్పవచ్చు. ఈ పాయింట్ నుంచి చూస్తే డ్యామ్ మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ డ్యామ్ యొక్క ఫుల్ వీడియోని నేను మరొక వీడియోలో మీకు చూపించడం జరుగుతుందండి. అలాగే డ్యామ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, మరియు ఎంత విద్యుత్ ఉత్పత్తి చేస్తుందో అవన్నీ విషయాలు కూడా పూర్తిగా మరొక వీడియోలో మీకు మీ ముందుకు తీసుకొస్తామండి. ఆ వీడియోని నెక్స్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే వర్షాకాలంలో గేట్లు ఎత్తినప్పుడు మాత్రం ఆ నీటి తుంపర్లు వంతెన మీద వెళ్ళే వాహనాలపై పడుతూ ఉంటాయండి. మనం అక్కడ నిలబడి చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. వర్షంలో ఈ గేట్లు ఎత్తినప్పుడు ఆ వ్యూ తప్పకుండా చూడాల్సిందేనండి. సాయంత్రం వేళ కూడా డ్యామ్ లైట్ల వెలుతురులో చాలా అందంగా కనిపిస్తుంది. 3 రంగులతో చాలా అద్భుతంగా ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం కదా, అది విద్యుత్ ఉత్పత్తి కేంద్రము.
ఇవి తెలంగాణకు మరియు ఆంధ్రాకు 2 కరెంటు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయండి. అవన్నీ విషయాలు కూడా మేము మీకు తర్వాత వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణ 2 ప్రదేశాలు కలిసే చోటుని ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఇక్కడ వెళ్తుంటే మనకు మళ్ళీ చిన్న విలేజ్ అయితే కనిపిస్తుందండి. ఈ విలేజ్లో కూడా ఉండడానికి రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ విలేజ్ మన తెలంగాణ చివరి విలేజ్ అని చెప్పవచ్చండి. ఇక్కడ మనకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుందండి. ఈ బ్రిడ్జ్ పై నుంచి చూస్తే మనకు శ్రీశైలం డ్యామ్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ బ్రిడ్జికి ఒక ప్రత్యేకత ఉందండి. ఆంధ్ర తెలంగాణను కలుపుతున్న కృష్ణా నదిపై నిర్మించిన బ్రిడ్జ్ అండి. 2 రాష్ట్రాల మధ్య అద్భుతమైన కనెక్షన్. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోకి అయితే మనం ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఇంకో చెక్ పోస్ట్ అయితే ఉంటుంది ఆంధ్రాలోకి ఎంటర్ కావడానికి. మా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరింత మందికి చేరువవుతుంది. మనం ఈ ఘాట్ రోడ్లో శ్రీశైలం డ్యామ్ యొక్క పూర్తి వ్యూ కనిపించే విధంగా కొన్ని వ్యూ పాయింట్లు అయితే ఉన్నాయండి. అక్కడ కాసేపు ఆగి ఫోటోలు తీసుకోవచ్చు. మాకైతే చాలా అద్భుతంగా అనిపించిందండి ఈ కొండల మధ్య వెళ్ళడం, అలాగే ఈ ప్రకృతిని ఆస్వాదించడం చాలా అద్భుతంగా అనిపించింది. ఒక చిన్న విన్నపం అండి, మన యాదాద్రి ఫ్యామిలీ విహారీ మిత్రులందరికీ, ఈ అడవి మూగ జీవాలది కదా, ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్లో కవర్లో పడేయకండి. మనం చూసే ఈ అందం మన తర్వాత తరాలకు కూడా ఇలాగే ఉండాలి కదా. ఈ ప్రకృతిని అందరూ ఆస్వాదించాలి. సో దీనిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఇక్కడ చూడండి డ్యామ్ యొక్క ఇంకో వ్యూ పాయింట్ అండి. ఇంకో సైడ్ నుంచి అయితే డ్యామ్ యొక్క అందాలని మనం చూడవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ కూడా. ఒకవైపు ఎత్తైన కొండలు, ఒకవైపు పాతాళ గంగా లోయలు, మధ్యలో యాదాద్రి ఫ్యామిలీ విహారీ ప్రయాణం. చాలా అద్భుతం అండి ఈ ప్రయాణం. ఇక్కడ చూడండి, మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని అయితే చూడవచ్చండి. శని ఆదివారాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందండి. అప్పుడు ఈ ఘాట్ రోడ్ ప్రయాణం మరింత మెల్లగా సాగుతూ ఉంటుంది. మనమైతే శ్రీశైలం దగ్గరకైతే వచ్చేసామండి. శ్రీశైలం ఎంటర్ అవుతుండగానే మనకు ఒక పెద్ద కాలభైరవ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ స్వామివారు మనకి శ్రీశైలానికి స్వాగతం పలుకుతున్నట్టుగా అనిపిస్తుంది. మేము శ్రీశైలంలో ఉన్న అన్ని చూడదగ్గ ప్రదేశాలన్నీ మేము మీకు చూపించడం జరుగుతుందండి. ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా చూడండి. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు దర్శించాల్సిన అన్ని ప్రదేశాలను చూపిస్తాము. ఇప్పుడైతే శ్రీశైలం యొక్క స్వాగత తోరణం గుండా లోపలికైతే వెళ్తున్నామండి. శ్రీశైలం వెళ్ళే దారిలో మనకు పాలధార పంచదార అలాగే హటకేశ్వరం మనం చూడవచ్చండి. అవన్నీ కూడా మేము మీకు తర్వాత వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ పాలధార పంచదారలో ఆదిశంకరాచార్యుల వారు శివానంద లహరి రాశారని చరిత్ర చెబుతుంది. అలాగే ఇక్కడ విషయం ఏంటంటే ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందో ఎవరికీ తెలియదు. చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే హటకేశ్వరంలో శివలింగం బంగారు శివలింగంగా దర్శనమిచ్చిందంట. చాలా అద్భుతమైన క్షేత్రాలండి, అవి చూద్దాము. అలాగే మనం ఇప్పుడు ముందుకు వెళ్తుంటే మనకు సాక్షి గణపతి ఆలయం అయితే కనిపిస్తుంది.
శ్రీశైలం వచ్చే భక్తులు తప్పకుండా దర్శించాల్సిన దేవాలయం ఈ సాక్షి గణపతి దేవాలయం. పురాణాల ప్రకారం శ్రీశైలం వచ్చిన భక్తుల వివరాలను ఈ గణపతి సాక్షిగా రాసుకుంటాడంట. అందుకే భక్తులు తమ పేరు, గోత్రాన్ని ఇక్కడ చెప్పుకొని వెళ్తారు. ఈ ఆలయం చుట్టూ ఉండే అడవి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనం ఈ సాక్షి గణపతి దేవాలయం తర్వాత చూద్దామండి. చివరగా ఆ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళే ప్రయాణం మనసుని ఎంతో భక్తితో, ఉత్సాహంతో నింపేస్తుందండి. మీరు కూడా ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేశారు కదా? అయితే ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి. మరిన్ని ప్రయాణ వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యాదాద్రి ఫ్యామిలీ విహారీ.